హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూరికాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము. వాళ్ళు చాలా రోజుల నుంచి అయితే పిలుస్తా ఉన్నారు. మాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోయాము. అందుకే ఇంక పిలుస్తా ఉన్నారు కదా అని అయితే ఈ రోజు అయితే వెళ్తాము. అందుకే ఇక్కడ నేనైతే బట్టలంతా బ్యాగ్లు అయితే సర్దుకుంటా ఉన్నాను. సర్దుకునేసి ఇంక బయలుదేరదాం అనేసి అయిపోయాక ఇంక ఫుడ్ అయితే తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఈ ప్లేస్ అయితే వస్తుంది. ఫుల్ చెట్లతో అయితే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కానీ ఈవినింగ్ వెళ్ళామంటే చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. సరౌండింగ్స్ లో నాకు ఇష్టమైన ప్లేస్. అప్పుడప్పుడు అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్తా ఉంటాము. వాళ్ళు కూడా భలే అయితే ఎంజాయ్ చేస్తారు అక్కడ. యాక్చువల్లీ నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకైతే నచ్చుతా ఉండొచ్చు ఈ ప్లేస్. ఇక్కడైతే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. నేను వీడియో తీసుకొని వస్తా ఉన్నాను. చూసి వాళ్ళైతే నవ్వుతా ఉన్నారు. ఎత్త వీడియో తీస్తా వస్తా ఉంటారు అనేసి అయితే వాళ్ళ కొడుకు అయితే చెప్తా ఉంది ఇక్కడ. మీ ఎత్తలు వచ్చేడుకుంటే మనం ముందుగా రెడీ అయి ఉండాలరా, లేదంటే మీ ఎత్త మమ్మల్ని ఎట్టుంటే అట్ట వీడియో తీస్తుందని అయితే నా మీద జోక్లు వేస్తా ఉంటారు. పాప అయితే ఒక 2 days ముందే వెళ్ళింది. అందుకే ఇక్కడ రావంగానే వాళ్ళ డాడీని అయితే హగ్ చేసుకుంటా ఉంది. ఇంకా కొంతసేపు అయితే అక్కడ ఉన్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ ఇసుకునింది. సో పిల్లల్ని అయితే ఆడుకోమని అయితే వదిలేసాము. కొంతసేపు వాళ్ళు కూడా అలా ఆడుకున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి. చూసారు కదా అక్కడ దాంట్లో ఆడుకుంటా నాకు కూడా అయితే వచ్చి చూపిస్తా ఉన్నారు సూపర్ గా ఉందనేసి. అందుకే సరే కొద్దిసేపు ఆడుకొని అనేసి అయితే వాళ్ళని అట్లే వదిలేసాను. అక్కడ కొంతసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత అయితే మళ్ళీ తిరిగి మా ఆడబిడ్డల ఇంటికి అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఇది. టిఫిన్ లోకి ఇడ్లీ చట్నీ చేసింది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడైతే నేను కొంతసేపు పిల్లలతో అయితే ఆడుకుంటా ఉన్నాను. ఇక్కడ వాళ్ళు బాల్ అయితే ఆడమన్నారు. సో అది ఆడతా కొంతసేపు అయితే హ్యాపీగా అలా టైం స్పెండ్ చేసుకున్నాము. వాళ్ళతో కొంతసేపు ఆడుతా ఉన్నామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళని అయితే ఆడుకోమని చెప్పేసి ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. సో అందుకే ఇక్కడైతే ఇద్దరు కలిసి అయితే వంట చేసుకుంటాము. ఒకరు కట్ చేద్దాం, ఒకరు కట్ చేద్దాం అనుకునేసి. మా ఇంటికి వచ్చినా కూడా నాకు కూడా హెల్ప్ చేస్తా ఉంటుందండి పనులలో. ఒకరు కూర్చోవాలి, ఒకరు చెయ్యాలనేసి అయితే ఏమనుకోము. హెల్ప్ చేసుకున్నామంటే త్వరగా పని అయిపోయిందంటే తర్వాత కావాలంటే కూర్చొని మాడుకోవచ్చు కదా అనుకుంటా పనులలో అయితే హెల్ప్ చేసుకుంటా ఉంటాము. అలాగే ఇక్కడ కూడా చేసుకుంటా అయితే ఏదేదో మాడుకుంటా ఉండాము. పిల్లల గురించి, ఇంట్లో దాని గురించి మాడుకుంటా అయితే వంట అయితే చేసుకుంటా ఉండాము. ఇక్కడ బీరకాయ పప్పు, క్యాబేజీ పల్లెం అయితే చేసుకుంటా ఉండాము. మధ్యాహ్నం లంచ్ లోకి తినడానికి. లంచ్ చేసుకొని తిన్న తర్వాత అయితే వీడియో అయితే తీయలేదు. కొంతసేపు పిల్లలతో ఇలా మాడుకుంటా అయితే టైం స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యేసి మేమైతే ఇక్కడైతే బయలుదేరేసాము. ముందు రోజు ఫుల్ అయితే వర్షం వచ్చింది. అందుకే కొంచెం త్వరగానే అయితే బయలుదేరేసాము. తర్వాత ఏమైనా వర్షం వచ్చేస్తుందేమోనని. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా పెద్ద బాబు ఐస్ క్రీమ్ కావాలనింది. సో అందుకే ఇంటి దగ్గర ఉన్న స్టోర్ కి అయితే వచ్చాము ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. ఇక్కడైతే తనకు కావాల్సింది తనే సెలెక్ట్ చేసుకుంటాననేసి చూస్తా ఉంది. చూసి తనకు కావాల్సింది అయితే తీసుకునింది. తీసుకున్న తర్వాత బిల్ చేపించుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక ఐస్ క్రీమ్ కావాలన్నారు. సో అందుకే నేను ఇంటికి రావంగానే ఇంకా ముగ్గురికి అయితే 3 కప్పులు వేసి అయితే ఇచ్చేస్తా ఉంటాను. బయట అసలు వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది వర్షం రావడం వల్ల. అసలు చెప్తే కూడా వినరు కొన్నిసార్లు. అందుకే ఇక్కడైతే తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఇస్తా ఉన్నాను. అది తినగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి అసలు వాళ్ళు అది తినంగానే చల్లగా ఉండడం వల్ల ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తా ఉంటారు. అయినా కూడా ఐస్ క్రీమ్ అయితే తినాలంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నాకైతే భలే నవ్వు వచ్చింది. ఇక్కడ మా పెద్ద పాప అయితే నాకు ఐస్ క్రీమ్ పెడతా ఉంది. దాన్ని చూసి వీళ్ళు కూడా నాకు పెట్టాలనేసి అయితే ట్రై చేస్తా ఉంటారు. అంతే కదండి, పెద్ద పిల్లలు ఏం చేస్తా అంటే దాన్ని చూసి చిన్న పిల్లలు నేర్చుకుంటా ఉంటారు. అందుకే మనం పెద్ద పిల్లలు కనుక అన్ని మంచి విషయాలు నేర్పించామంటే చిన్న పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉండదండి. తనని చూసి చిన్న పిల్లలు ఆటోమేటిక్ గా నేర్చుకొని వాళ్ళు కూడా చాలా వరకు అది ఫాలో అవుతా ఉంటారు. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.